హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి శ్రీరామనవమి రోజు వీడియో అండి. అంటే శ్రీరామనవమి రోజు నేను పూజ ఏ విధంగా చేసుకున్నాను ఏంటి అన్నదైతే ఈ వీడియోలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా శ్రీరామనవమి రోజు అయితే మేమైతే గుడికి అయితే వెళ్ళలేదండి. ఇంక ఇంటి దగ్గరే పూజ అయితే చేసుకున్నాము. నేను పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది ఇంకా వీడియోలో ఉంటుందండి. వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంకా దేవుడు పూజ కోసం అయితే ఇంక అన్నీ అయితే సిద్ధం చేసుకుంటానండి. ఇంక మాపు అది పెట్టేసిన తర్వాత స్నానం అది చేసి ఇంకా పూజకు సంబంధించినవన్నీ అయితే ఇక్కడ అయితే రెడీగా పెట్టుకుంటున్నాము. శ్రీరామనవమి అంటేనే ఇంకా మెయిన్గా గుర్తొచ్చేది పానకం కదండి. పానకం, చలిమిడి, వడపప్పు మెయిన్గా ఇవి మూడే కదా పెట్టుకుంటాము. ఇంక ఇక్కడైతే మిరియాలండి. పానకం కోసం అయితే ఇంకా మిరియాలు, యాలకుల పొడి, ఇంకా బెల్లం, తులసి ఇవైతే వేస్తాం కదండి పానకానికి అయితే మాత్రం. ఇంకా ఇక్కడైతే చలిమిడికి వడపప్పు అంటే వడపప్పు అయితే నానబెట్టుకున్నాను. ఇంకా చలిమిడికి అయితే బియ్యం 2 గంటల ముందు అయితే నానబెట్టానండి. ఇంకా అవి శుభ్రంగా కడిగేసుకుని క్లాత్ ఉంటుంది కదండి, ఒక పొడి క్లాత్ అయితే ఆ క్లాత్ మీద అయితే వేసుకున్నామంటే కొంచెం తడి ఆరిందంటే చలిమిడికి అంటే మిక్సీలో వేసుకుంటే మిక్సీకి ఈజీగా అవుతుంది అన్నమాట. ఇంకా పిండి అది అయిపోయిన తర్వాత ఇంకా అందులోనే కొద్దిగా బెల్లం అయితే కోరేసి వేసేస్తే ఇంకా చలిమిడి అన్నది కంప్లీట్ అవుతుంది. ఇంకా మనం చేతితో కలిపే పని గంట ఉండకుండా సింపుల్గా అయితే అయిపోతుందండి. ఆయన అయితే భద్రాచలం అయితే వెళ్ళారండి. ముందు రోజు అయితే వెళ్ళాలి, కాకపోతే ముందు రోజు కుదరక ఆ రోజు అయితే వెళ్ళారనమాట అయితే అనుకుంటున్నారనమాట. ఇంకా ఆ రోజు అయితే కుదిరి ఇంకా వెళ్ళారు. ఇదిగోండి బెల్లం, ఇంకా పిండి మిక్సీ పట్టిన తర్వాత బెల్లం వేస్తే ఇలా అయిపోద్దండి సింపుల్గా అయితే. కాకపోతే బెల్లం కలర్ అయితే తగ్గిందండి, తెల్లగా ఉండడం వల్ల బెల్లం ఇంకా చలిమిడి కూడా వైట్గా అయితే కనిపిస్తుంది. కాకపోతే అందులో అయితే బెల్లం అయితే వేసానండి.
ఇదండి నేనైతే ఇంకా శ్రీరామనవమి రోజు పూజ అయితే ఇలా చేసుకున్నానండి. ఈ పూజ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, పూజ అంతా కూడా ఎలా ఉంది ఏంటి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ.